హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా ఫుటీస్. ఈరోజు అయితే మేము తిరుపతిలో ఉన్న బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. అక్కడ అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. స్టాఫ్ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. కానీ నైట్ టైం వచ్చుంటే బాగుండేది. నైట్ టైం అయితే బార్బిక్యూ ఉండేది. ఆఫ్టర్నూన్ టైంలో లేదంట. ఆఫ్టర్నూన్ మేము 1కి వచ్చాము. నాన్ వెజ్ అయితే 579, వెజ్ అయితే 499. రాగానే అయితే హ్యాండ్ వాష్ చేసేసుకున్నాము. కానీ ఈ మనీకి అన్లిమిటెడ్ ఫుడ్ అంటే చాలా వర్తబుల్. మనం తిన్నంత పెడతారనమాట. రాగానే అయితే క్రిస్పీగా స్వీట్ కార్న్ అయితే పెట్టేశారు. చాలా టేస్ట్గా అనిపించాయి. నెక్స్ట్ ఫిష్ కేఎఫ్సి టైప్ చేసి పెట్టారు. చాలా టేస్ట్ అనిపించింది. అసలు అవి చూస్తేనే నా నోట్లో వాటర్ వచ్చేసాయి. చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే పన్నీర్ మసాలా అయితే పెట్టారు. పన్నీర్ మసాలా అంత టేస్ట్ ఏం నాకు అనిపించలేదు. వాటికంటే ఫిషే బాగుంది. జస్ట్ టేస్ట్ చూడడం కోసం అట్లా తీసుకున్నాము అంతే. నాకైతే అంత ఇదిగా నెక్స్ట్ అయితే అదేదో కబాబ్ అంట, అది కూడా అంత టేస్ట్ ఏం లేదండి. పానీపూరి అయితే నేను 2-3 ప్లేట్స్ అయితే తిన్నాను. నాకైతే చాలా ఇష్టం పానీపూరి అంటే. స్వీట్ ఉంది, అంతా ఉంది పానీపూరి. నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే పెప్పర్ చికెన్ పెట్టారండి. ఆ పెప్పర్ చికెన్ నా ఫేవరెట్ అయిపోయింది. చాలా బాగుంది. నెక్స్ట్ అయితే లెగ్ పీస్లు అయితే మనం ఎన్ని అడిగితే అన్ని తెచ్చిస్తున్నారు. తినలేకపోయాం మేమే. చాలా టేస్ట్ అనిపించింది. నెక్స్ట్ అయితే సెల్ఫ్ ఫుడ్ అనమాట. ఫస్ట్ చికెన్ కుర్మా ఉన్నింది. చాలా బాగుంది. సెల్ఫ్గా చేసుకుంటుంటే నాకు చాలా బాగా అనిపించింది. కానీ ఒకసారి నైట్ టైం అయితే ట్రై చేయాలి. నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ అయితే ఉండింది. ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది. నైట్ టైం కానీ వస్తే మనకి మటను, ఫ్రాన్స్ అంతా ఉంటుంది. 799 అనమాట. కానీ ఒకసారి అయితే అది ట్రై చేయాలి. నెక్స్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఉన్నింది. అది కూడా చాలా బాగుంది. కానీ ఎవరిదైనా బర్త్డే అయితే కూడా వాళ్ళే స్టాఫ్ అంతా కేక్ తెచ్చి కట్ చేపిస్తారు. అది కూడా చాలా స్పెషల్ అనిపించింది. ఏ రెస్టారెంట్లో అటు చేయరు కదా, ఈ రెస్టారెంట్లో అటు చేసేసరికి చాలా స్పెషల్ అనిపించింది. ఇది చికెన్ బిర్యానీ అనమాట. అప్పడాలు, పప్పు, నెయ్యి, ఆల్మోస్ట్ అన్నీ ఇది ఉంది అది లేదని కాదు, అన్నీ ఉన్నాయి. పన్నీర్ మసాలా నేను అంతగా తినను కాబట్టి వేసుకోలేదు. నెక్స్ట్ వెజ్ నూడిల్స్ అయితే ఉన్నింది. కానీ చికెన్ నూడిల్స్ అయితే బాగుండేది. అక్కడ పప్పు, వైట్ రైస్ అంతా బాగుంది. స్టార్టర్స్లు, సూప్లు మేమైతే కొన్ని తిన్నాం, కొన్ని తినలేకపోయాం అసలు. సూపులు ట్రై చేస్తుంటే బాగుండేది. కుల్ఫీ, ఐస్ క్రీమ్, గులాబ్ జామ్, మనం ఏవి తింటే అవి, కేక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనం తినాలే కానీ ఎంతైనా తినచ్చండి ఇక్కడ. నాకైతే చాలా బాగా అనిపించింది. మా హస్బెండ్ అయితే చికెన్ లెగ్ పీసులు తెప్పించుకుంటానే ఉన్నాడు. నాకైతే చాలా ఇది అనిపించింది. నేనైతే అస్సలు తినలేకపోయాను. లెగ్ పీసులు ఒక్క పీసే తిన్నాను. పానీపూరి మాత్రం 3-4 ప్లేట్స్ అయితే తిన్నాను అనమాట. నెక్స్ట్ ఐస్ క్రీమ్ కూడా అన్లిమిటెడ్. మనం ఎంత తింటే అంత తినచ్చు. నేను కూడా చాలా ఐస్ క్రీమ్ తిన్నాను. ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ టేస్టే వేరు కదా. నాకు చాలా ఇష్టం ఆ రెండు కాంబినేషన్ అంటే. ఆ రోజైతే నాకు ఎంత కావాలో అంత తిన్నాను. గులాబ్ జామ్ కానీ, ఐస్ క్రీమ్ కానీ. అక్కడ అయిపోతూ ఉంటే మళ్ళీ తెచ్చి పెడతానే ఉన్నారు. ఇది అయిపోద్ది ఎప్పటికైనా అనేం లేదు. అన్లిమిటెడ్ ఎంతైనా పెడతానే ఉంటారు. కేక్స్ కానీ. నాకైతే ఇంకా తినాలనిపిస్తూ ఉంది కానీ సపోర్ట్ చేయట్లేదు బాడీ. మేమే ఇంకా విసుగుబుట్టి లేసి వెళ్ళిపోయాము. వాళ్ళేమో ఏం లేపట్లేదు. ఆ రెండు కాంబినేషన్ అంటేనే నాకు చాలా ఇష్టం అండి.